కాకులు దూరన కారడవి అనే పదం మనందరికీ తెలిసిందే. కానీ కాకుల వలన కొండ గురించి ఎప్పుడైనా విన్నారా? అలాంటి కొండ నిజంగానే ఉందా అంటే ఎస్, అలాంటి కొండ నిజంగానే ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు సమీపంలో ఉన్న కోటప్ప కొండపై మాత్రం కాకులనేవి అస్సలు వాలవు. ఇప్పటి వరకు ఈ కొండపై కాకుల వలన దాఖలాలు కూడా లేవు. అసలు ఈ కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మాత్రం ముందుగా మనం కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా ఫ్యామిలీ ఏలూరు నుంచి కోటప్ప కొండకు బయలుదేరాం. డైరెక్ట్ గా ఏలూరు నుండి కోటప్ప కొండకు బస్సులు ఉండవు కాబట్టి ఏలూరు నుంచి నరసరావుపేట వరకు బస్సు రిజర్వేషన్ చేసుకున్నాం. నరసరావుపేట నుండి కోటప్ప కొండ 18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు నరసరావుపేట రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ 4:30 అయింది. అక్కడ నుండి కోటప్ప కొండ పైకి వెళ్ళడానికి ఒక ఆటోనైతే మాట్లాడుకున్నాం. కొండ కింద నుండి పైకి వెళ్ళాలంటే ఘాట్ రోడ్ 4.7 కిలోమీటర్స్ ఉంటుంది. అదే మెట్ల మార్గంలో వెళ్ళాలంటే 901 మెట్లు ఉంటాయి. మనం ఘాట్ రోడ్ నుండి కొండపైకి వెళ్తున్నప్పుడు కొన్ని విగ్రహాలు అయితే కనబడతాయి. ఈ విగ్రహాలు అయితే చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం కోటప్ప కొండ పైకి అయితే వచ్చేసాం. ఇదే శివుడు త్రికూటేశ్వర స్వామిగా వెలిసినటువంటి కోటప్ప కొండ. కోటప్ప కొండనే త్రికూటేశ్వరాలయం, త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా కూడా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకే దీన్ని త్రికూటాద్రి అని పిలుస్తారు. ఇక్కడ మనం స్నానాలు చేయడానికి, ఫ్రెష్ అప్ అవడానికి సెపరేట్ గా వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి నంది అతిథి గృహం అని కనబడుతుంది. ఇక్కడ నుంచి మెట్లు దిగి కొంచెం ముందుకు వెళ్తే మనకి రూమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ రూమ్స్ వచ్చేసి మనకి ఏసీ అయితే 800 రూపీస్, నాన్ ఏసీ అయితే 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. రూమ్స్ అయితే పర్వాలేదు, మరీ సూపర్ అయితే ఉండవు. సో ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలంటే మాత్రం ఈ రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు ఈ రూమ్స్ అయితే తీసుకోవచ్చు. పైన మనకు రూమ్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. రూమ్స్ అయితే చూడడానికి ఇలా ఉంటాయి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము దర్శనానికి బయలుదేరాం. దర్శనానికి వెళ్ళడానికంటే ముందు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేశాం. టెంపుల్ కి ఆపోజిట్ లో మనకి ఒకే ఒక టిఫిన్ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి టిఫిన్ తీసుకున్న తర్వాత మేము దర్శనానికి అయితే రెడీ అయ్యాం. బట్ స్వామివారి దర్శనానికి వెళ్ళడానికంటే ముందు మనం స్వామివారి భక్తులైన ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళాలి. స్వామివారి ఆలయానికి రైట్ సైడ్ మెట్ల కింద ఈ ఆలయం ఉంటుంది. అసలు ఈ ఆనందవల్లి ఎవరు, ఆనందవల్లి అమ్మవారికి టెంపుల్ ఎందుకు ఉంది అనేది తెలియాలంటే మాత్రం ముందు మనం కోటప్ప కొండ చరిత్ర గురించి తెలుసుకోవాలి. అక్షయ యజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు ముల్లోకాలు తిరుగుతున్నప్పుడు కోటప్ప కొండ శివుడిని ఆకర్షిస్తుంది. ఇక్కడ శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆనందవల్లి అనే గొల్లబామ ప్రతిరోజు పాలు తేనెలతో శివుడిని సేవిస్తూ ఉండేది. అలాగే ఈ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగిల దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపిస్తాడు. త్రికూటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో నందుడు అనే యాదవుడు తన భార్య కుదురుతో కలిసి జీవించేవాడు. ఓ రోజు నందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికూటేశ్వరుని దర్శించి సేవిస్తాడు. ఆ తర్వాత నందుడు భార్య కుమార్తె జన్మనిస్తుంది. ఆమెకు గొల్లబామ అనే పేరు పెడతారు. ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం మొత్తం సిరి సంపదలతో జీవిస్తుంది. అయితే గొల్లబామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడు పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఆమె ప్రతిరోజు రుద్రకొండపై ఉన్న పాతకోటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థన చేసేది. ప్రతిరోజు పాలు తేనెలతో శివుడిని సేవిస్తూ ఉండేది. అలాగే ఈ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగిల దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపిస్తాడు. శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామికి సమర్పిస్తాడు. ఒక రోజు గొల్లబామ శివుని సేవించడానికి పాలన తీసుకువెళ్తూ అల్ప వల్ల తట్టను పక్కన పెట్టి కొండపై ఒక చోట కూర్చుంటుంది. ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగును పాలను నేలపాలు చేస్తుంది. అది చూసిన గొల్లబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించిందట. ఆమె శాపం వ్యర్థం కాకూడదని శివుడు కూడా తదాస్తు అన్నాడట. అందుకే ఎప్పటికీ కోటప్ప కొండపై కాకులు అనేవి అస్సలు కనబడవు. అలాగే ఒకనాడు శాలంకయ్య పరమశివుని వద్దకు వచ్చి స్వామి ఈ రోజు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడట. అప్పుడు శివుడు అలాగే వస్తానని నీవు ఇంటికి పొమ్మని చెప్పగా శాలంకయ్య చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళాడట. గొల్లబామ తనకు వివాహం అయ్యి గర్భవతి అయినా కూడా శివుని సేవించడం మానలేదు. గర్భవతి అయిన ఆనందవల్లి కొండపైకి రాలేకపోతున్నాను తండ్రి, నీవే కిందకురా అని శివుని వేడుకుందట. శివుడు ఆమె మొర ఆలకించి గొల్లబామతో ఈ విధంగా అన్నాడట, నేను కిందకి దిగి వచ్చే వరకు నీవు వెనక్కి తిరిగి చూడరాదు అని అనగా సరే అంటూ ఆ గొల్లబామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా సాంబశివుడు వెనక్గా బయలుదేరాడు. శివుని అడుగుల దాటికి పగిలిన కొండలు, శివుని పాద దాటికి కొండలు పగిలిన భయానకం కలిగించాయి. ఆ శబ్దాలు విన్న గొల్లబామ ఏం జరిగిందో చూడాలన్న ఆతృతతో శివునికి ఇచ్చిన మాట మర్చిపోయి వెనక్కి తిరిగి చూసింది. ఆమె చూడగానే పరమశివుడు అక్కడికక్కడే లింగ రూపంలో మారిపోయాడు. ఆ గొల్లబామ కూడా అక్కడే శిలగా మారిపోయింది. తన ఇంటికి ఆతిథ్యానికి వస్తాడన్న శివుడు ఎంతకీ రాకపోయేసరికి శాలంకయ్య కొండ మీదకి రాగా ఆ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుంటే శివలింగం నుంచి ఆశ్చర్యకరంగా ఈ కొండ కిందకు 1,000,000 ప్రభులు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అని శివవాణి వినిపించింది. అప్పుడు శాలంకయ్య తన గ్రామం అయిన ఎలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి అందరికీ ప్రభల కట్టు
కట్టుకుని స్వామి దగ్గరికి రమ్మని వేడుకున్నాడు. ఆనాటి నుంచి భక్తులు ప్రభలు కట్టుకుని స్వామివారి దర్శనానికి వస్తూనే ఉన్నారు. ఇదే మనం చూస్తున్న ఆనందవల్లి అమ్మవారి ఆలయం. కొండ కింద నుంచి మనకి మొత్తం 901 మెట్లు ఉంటాయని చెప్పాం కదా, ఆ మెట్లు మనకి ఈ గుడి పక్కన నుంచే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్లే కొండపైకి వచ్చే మెట్లు. కోటప్పకొండపై మనం చూడాల్సిన ప్రధాన ఆలయాల్లో శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం, దక్షిణామూర్తి ఆలయం, ఇంతకు ముందు మనం చూసిన ఆనందవల్లి అమ్మవారి ఆలయం, ఆ తర్వాత ప్రధాన ఆలయం పక్కన నుంచి వెళ్తే మనకు ఒక మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పైన మనకి నాగేంద్ర స్వామి ఆలయం ఉంటుంది. ఆ నాగేంద్ర స్వామి పుట్ట పక్క నుంచే మనకి శివుడు ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ ఆలయానికి వెళ్లే దారి అయితే ఉంటుంది. ఆ ప్రదేశమే పాత కోటప్పకొండ. ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మనకు పక్కనే దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. ఇక్కడ దర్శనమూర్తి విగ్రహం చూడడానికి చాలా అందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద విగ్రహం నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ నుంచి మేము ప్రధాన ఆలయం దర్శనానికి బయలుదేరాం. ఇక్కడ వికలాంగులు, ముసలి వాళ్ళు వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. సో ఎవరైనా వికలాంగులు, వృద్ధులు ఉంటే ఈ లిఫ్ట్ లో పైకి వెళ్ళొచ్చు. ఆ పక్కనే మనకు ప్రసాదాల కౌంటర్ కూడా ఉంటుంది. స్వామివారి ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత పైనుంచి చూసినట్లయితే కోటప్పకొండ మొత్తం కనబడుతుంది. ఇక్కడ స్వామివారిని మేము చాలా ఫ్రీగా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు చాలా తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారు. అందుకనే మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాం. ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఆలయానికి పక్కన ఉన్న మెట్లు ఎక్కినట్లయితే మనకు పైన నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ పైన మొత్తం పుట్ట ఉండేదట. బట్ ఇప్పుడైతే పుట్టలేదు, కానీ చుట్టూ నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నాగేంద్ర స్వామి దర్శనం అయిన తర్వాత మనం కొంచెం పక్కకు వెళ్ళినట్లయితే అక్కడ నుండే మనకు శివుడు తపస్సు ఎక్కడైతే చేశారో ఆ ప్లేస్ కి అయితే మార్గం ఉంటుంది. చూడడానికి చాలా హైట్ లో కనబడుతుంది. వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే పక్కన ఉన్న ఈ మార్గం ద్వారా వెళ్ళవచ్చు. మనం పైకి వెళ్ళాలంటే సుమారు 1 గంట నుండి 1.5 గంటన్నర టైం పట్టొచ్చు. శివుడు తపస్సు చేసిన ఈ ప్రదేశాన్ని రుద్రకొండ అని పిలుస్తారు. కనిపిస్తున్న ఈ 3 కొండలనే శివకొండ అంటే రుద్రకొండ, పక్కనున్న ఈ కొండను విష్ణుకొండ, అలాగే ఇటు వైపున బ్రహ్మకొండను చూడవచ్చు. ఆ తర్వాత ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము కిందకి వెళ్ళి అక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళాం. రూమ్కి వెళ్ళిన తర్వాత కాసేపు అక్కడ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ మేము అన్నదానానికి బయలుదేరాం. గుడికి ఆపోజిట్ లోనే మనకు అన్నదానం పెడతారు. ఇక్కడ అన్నదానం చేయాలంటే ముందుగా టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. పక్కన ఉన్న ఈ ఉచిత వసతి హాల్లో టోకెన్స్ అయితే ఇస్తారు. అక్కడ టోకెన్స్ తీసుకున్న తర్వాత 12:30 నుండి మనకు అన్నదానాన్ని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అన్నదానం అయిన తర్వాత మళ్ళీ మేము రూమ్ కి అయితే వెళ్ళాం. అక్కడ రూమ్ లో మా లగేజ్ మొత్తం తీసుకుని మళ్ళీ నరసరావుపేట బస్ స్టాండ్ కి బయలుదేరాం. మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల జనం అయితే కొంచెం తక్కువే ఉన్నారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య కొంచెం పెరిగింది. కోటప్పకొండపై చూసినట్లయితే నిజంగా మనకు ఎక్కడ కూడా ఒక్క కాకి కూడా కనబడదు. కోటప్పకొండలో చాలా కోతులు ఉంటాయి. సో వీటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. తినే పదార్థాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మన దగ్గర నుంచి అవి లాగేసుకుంటాయి. సో వీటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు మేము ఒక జీప్ అయితే మాట్లాడుకున్నాం. నరసరావుపేట బస్ స్టాండ్ కి వెళ్ళడానికి 600 రూపీస్ అడిగారు. వెళ్ళేటప్పుడు దారిలో మేము ఒక పార్క్ దగ్గర అయితే ఆగాం. చిన్నపిల్ల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పార్క్ వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళాక కొన్ని రకాల పక్షులు, అలాగే కుందేళ్లు, నెమళ్ళు, ఇలా చూడడానికి కొన్ని జంతువులు కూడా ఉంటాయి.
ఈ పార్క్ లో కాసేపు తిరిగిన తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఈ పార్క్ లోనే ఒక వ్యూ పాయింట్ వస్తుంది. అక్కడ నుండి మనం చూసినట్లయితే కోటప్పకొండను చూడవచ్చు. అలాగే విష్ణుమూర్తిని, కొంచెం ముందులో బ్రహ్మదేవుడి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. పార్క్ లో ఒక 20 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత పార్క్ ఆపోజిట్ లో మనకి చిన్నపిల్లల పార్క్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుండి నరసరావుపేటకి మళ్ళీ మేము జీప్ లో స్టార్ట్ అయ్యాం. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దర్శించాల్సిన ప్రదేశం కోటప్పకొండ. సో ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా కోటప్పకొండకు వెళ్ళి ఆ త్రికూటేశ్వర స్వామిని దర్శించండి.